టీపీసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నమాట ప్రకారం ఆగస్టు 15లోగా 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లు టీపీసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రేపు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ అవుతాయని, నేరుగా రైతు ఖాతాలో డబ్బు జమ అవుతుందని తెలిపారు. రెండో దఫా కింద ఈ నెలాఖరులోగా 1,50,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ అవుతాయని తెలిపారు. మూడో దఫా కింద వచ్చే నెలలో 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. మొత్తానికి ఏక మొత్తంలో 2 లక్షల రైతు రుణమాఫీని ఆగస్టు నెలలోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఇదంతా కూడా రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 7 నెలల్లో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. టీపీసీసీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నమాట ప్రకారం ఆగస్టు 15లోగా 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లు టీపీసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రేపు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ అవుతాయని, నేరుగా రైతు ఖాతాలో డబ్బు జమ అవుతుందని తెలిపారు. రెండో దఫా కింద నెలాఖరులోగా 1,50,000 వరకు ఉన్న రైతు రుణం మాఫీ అవుతుందన్నారు. మూడో దఫా కింద వచ్చే నెలలో 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. మొత్తానికి ఏక మొత్తంలో 2 లక్షల రైతు రుణమాఫీని ఆగస్టు నెలలోపు పూర్తి చేస్తామన్నారు. ఇదంతా కూడా రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 7 నెలల్లో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశం సంబంధించి, అదేవిధంగా 2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్. ప్రజాభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా పాల్గొన్నారు. వాళ్ళు కీలక దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ప్రధానంగా రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు రేపు 1,00,000 రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటల లోపు దాదాపుగా 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 1,00,000 రూపాయలను ప్రభుత్వం జమ చేయబోతుంది. ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయాలని చెప్పేసి సీఎం పార్టీ శ్రేణులకైతే పిలుపునిచ్చారు. అన్ని జిల్లా, మండల కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించడం, పెద్ద ఎత్తున రైతు రుణమాఫీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. 2022 డిసెంబర్లో రైతు రుణమాఫీకి సంబంధించి రైతు డిక్లరేషన్ ప్రకటించారు వరంగల్ సభలో. ఆ మేరకు ఇటు కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తుంది. రాహుల్ గాని, సోనియా గాని మాట ఇస్తే ఖచ్చితంగా మాట తప్పరు, ఆ మాటకు కట్టుబడి ఉంటారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి కూడా సీఎం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎంపీలు కూడా ఇదే అంశాన్ని పార్లమెంట్ లో కూడా ప్రస్తావించాలి అని చెప్పేసి ఆయన వాళ్ళకు చెప్పడం జరిగింది. తాము అధికారంలోకి చేపట్టి నుంచి ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయల ఖర్చు చేశాం వివిధ సంక్షేమ పథకాలకు అని చెప్పేసి కూడా సీఎం చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా రైతు రుణమాఫీ అనేది చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. తాను సీఎం గా ఉన్న కాలంలో రైతు రుణమాఫీ చేయడం నిజంగా మరపురాని రోజు అని చెప్పేసి కూడా సీఎం పార్టీ నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు. రేపు ఈ కార్యక్రమాన్ని అయితే అట్టహాసంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలి. భారీ ర్యాలీలు చేపట్టి రైతులందరినీ కూడా రైతు వేదికల వద్దకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున బాణసంచ కాల్చడం, ప్రభుత్వం ఒక గొప్ప 6 గ్యారంటీ హామీలు ప్రకటించి అందులో భాగంగానే రైతులకు రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది అని అంటే నిలుపుకునే పార్టీ. గతంలో కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసి
ప్రకటించి విడతల వారీగా చేశారు. అయినప్పటికీ రైతులు రుణం మాఫీ అవ్వలేదు. తాము అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే రైతులకు రుణమాఫీ చేసాం, ఆర్థికంగా నిపుణులు ఎట్లా చేస్తారు అని చెప్పేసి చెప్పినప్పటికీ తాము సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి సీఎం చెప్తున్నారు. ఇక ఈ అంశాలన్నిటిని కూడా ఇటు ప్రజలకు కావచ్చు, రైతులకు వివరించాలి. రైతు రుణమాఫీ అంటేనే ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుకు వచ్చేలా సంబరాలు చేపట్టాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. రేపు లక్షలోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ అవుతుంది. ఈ నెలాఖరులోగా 1,50,000 లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేస్తాం. ఆ తర్వాత 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి రైతులందరిది రుణం మాఫీ చేస్తామని చెప్పేసి సీఎం ప్రకటించారు. ఆ మేరకు ఆయన ఇటు పార్టీ శ్రేణులకైతే కీలకమైనటువంటి దిశా నిర్దేశం చేశారు ఈ సమావేశంలో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సమావేశం ప్రధానంగా కూడా రైతు రుణమాఫీ అంటే ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమం, చారిత్రక నిర్ణయం, ఆ నిర్ణయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా, ఎందుకంటే గత ప్రభుత్వం చేస్తానని చెప్పేసి చెప్పింది కానీ చేయలేకపోయింది. 9.5 ఏళ్ల అధికారంలో ఉండి కూడా తాము అధికారం చేపట్టినటువంటి 8 నెలల్లోనే ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నిటిని అధిగమించి తాము రైతుల సంక్షేమం కోసం వాళ్ళు రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, రైతుని రాజు చేయాలన్న సంకల్పంతోటే తాము రైతు రుణమాఫీ చేస్తున్నాం అనేది అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించడం. మొత్తానికి రేపు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టినటువంటి రైతు రుణమాఫీలో 2 లక్షల రైతు రుణమాఫీలో భాగంగా మొదటి దఫా అయితే రేపు జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులకు కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రైతు రుణమాఫీకి అంటే రైతు ఖాతాలో పడినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది రైతు రుణమాఫీకే వాడుకోవాలి, ఇతర లోన్లకు వాటిని ఖర్చు చేసుకోవద్దని చెప్పి బ్యాంకులకు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగితే రైతులు తిరిగి ప్రభుత్వానికి అప్లై చేసుకునే విధంగా ఏమైనా అవకాశం కల్పించే అవకాశం ఉందా? ఇప్పటికే రేపు ఉదయం సీఎం బ్యాంకర్లతో కూడా సమావేశం కాబోతున్నారు. రేపు రైతులకు అకౌంట్లలో జమ చేయాల్సినటువంటి నిధులను ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల ఖాతాలు అంటే వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాలో కావచ్చు, అదేవిధంగా డిసిసి బ్యాంకులకు జమ చేసింది. ఆ మేరకు బ్యాంకర్లు కూడా ఆ నిధులను ఇతర అవసరాలకు వాడుకోకుండా రైతులకు ఎట్ ఎ టైం అందరి ఖాతాలో పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బ్యాంకర్లకు కూడా ఈ మేరకే సూచించారు. రేపు ఉదయం కూడా మరోసారి అన్ని ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులతో సీఎం సమావేశం కాబోతున్నారు. ఆ మేరకు వాళ్లకు కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇక రైతులు ప్రతి రైతు అకౌంట్ లో రేపు సాయంత్రం 4 గంటల లోపు ఖచ్చితంగా 4 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సిందే. ఆ తర్వాత మీకు రైతుల నుంచి ఏమైనా బకాయిలు రావాల్సి ఉంటే తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం రైతుల అకౌంట్ లో అవి జమ చేయాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా ఇటు బ్యాంకర్లకు హెచ్చరికలు జారీ చేయబోతున్నారు. గతంలో రుణమాఫీ చేసినప్పటికీ కొంతమంది రైతులకు ప్రభుత్వం జమ చేసినటువంటి డబ్బులు అకౌంట్ లోకి రాకముందే బ్యాంకర్లు ముందుగానే వాళ్ళకు రావాల్సినటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, పాత బకాయిలను బ్యాంకులు సర్దుబాటు చేసుకున్నాయి. కానీ ఈసారి అటువంటి పునరావృతం కాకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బ్యాంకర్లు కూడా ప్రభుత్వానికి సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 1 లక్ష రూపాయల రుణానికి సంబంధించి రేషన్ కార్డ్ అనేది కుటుంబ ప్రామాణికాని కోసం మాత్రమే ఎవరైతే పట్టా పాస్ పుస్తకాల మీద అంటే పట్టా పాస్ పుస్తకాలకు తమకున్నటువంటి భూమి మీద రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ ఈ రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చెప్పేసి కూడా ఇటు సీఎం మొత్తం 2 లక్షల రుణమాఫీకి మొత్తం 31,000 కోట్ల అవసరం పడుతుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేపు 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో ఎన్ని వేల కోట్లు అవసరం పడతాయి రైతుల ఖాతాలో జమ చేయడానికి? నిధుల సమీకరణకు ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు చూస్తుంది? దాదాపుగా 11,50,000 మందికి పైగా రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 1 లక్ష లోపు ఉన్నటువంటి రైతులు, రుణం ఉన్నటువంటి రైతులు. వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బుల మీద ఇంట్రెస్ట్ తో కలిపి దాదాపు 11,50,000 ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఆ రైతులందరికీ కలిపి దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పేసి అధికారుల నుంచి సమాచారం ఉంది. ఆ మేరకు ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలను సమీకరించి బ్యాంకుల్లో జమ చేసింది. ఒక్కొక్క బ్యాంకుకు సంబంధించి ఎంత మంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని ఖాతాలు ఉన్నాయి, ఎంత మేరకు డబ్బు అవసరం అవుతుంది అనేది
ఇప్పటికే లెక్కలు తీసుకొని ఆయా బ్యాంకుల్లో కూడా జమ చేశారు. కాబట్టి ఆ బ్యాంకు రేపు రైతులకు రుణమాఫీ చేయాల్సినటువంటి డబ్బుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదు. ఇక 1.5 లక్షల నుంచి పైన ఉన్నటువంటి రైతులకు ఈ నెలాఖరులోపు అంటే మరి కొంత సమయం తీసుకుని వాళ్ళకు ఆ రుణం మాఫీ చేయబోతున్నారు. ఆ తర్వాత 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు రుణం మాఫీ అవుతుంది. ఆగస్టు 15 నాటికి ఈ రుణమాఫీ మొత్తం కూడా కంప్లీట్ కాబోతుంది. దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం తీసుకోనటువంటి ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని తెలిసే విధంగా పార్లమెంట్ లో ఎంపీలు కూడా ప్రస్తావించాలి. తెలంగాణ మోడల్ ను ఇతర రాష్ట్రాలు కూడా అవలంబించే దిశగా తమ వంతు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ఎంపీలకు సీఎం దిశ నిర్దేశం చేశారు. కాబట్టి రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా పండుగ వాతావరణంలో రైతు రుణమాఫీ సంబరాలు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.